నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు ఛానల్. నేను త్రివేణి లైఫ్ కోచ్ని. ఈరోజు నేను మీకు ఒక చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలో. అదేంటంటే, మీరేమైనా మేనిఫెస్ట్ చేసుకున్నారనుకోండి, అంటే యూనివర్స్ని లేదా మీ ఇష్ట దైవాన్ని ఏదైనా కావాలని అడిగారంటే అది మీకు దొరకడం చాలా లేట్ అవుతోంది అంటే ఎందుకు లేట్ అవుతోంది, దాని వెనుక అర్థం ఏంటి, అది నేను ఈరోజు చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అది కావాలి ఇది కావాలని యూనివర్స్ని దేవుడిని వేడుకుంటూనే ఉంటాము. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఎందుకు దొరకలేదు కొన్ని? అప్పుడు మనలో నెగటివ్ ఎమోషన్స్ వచ్చేస్తుంది. కానీ దాని వెనుక చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. అదే నేను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు మిస్ చేయకుండా వినండి. మీకందరికీ ఐన్స్టీన్ అనే ఫేమస్ సైంటిస్ట్ తెలిసే ఉంటారు కదండి. ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేమంటే, కాలం అంటే భ్రమ, కేవలం భ్రమ అని. దాని గురించి పూర్తిగా మీకు అర్థం అవ్వాలంటే ఈ వీడియో ఫుల్గా చూసారంటే అర్థమవుతుంది. మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసుకున్నారనుకోండి, అది మీకు దొరకట్లేదు, చాలా లేట్ అవుతుంది, మీకు చాలా డెస్పరేట్గా ఉన్నారు, నేనేం అడిగానో అది నాకు కావాలి, ఇప్పుడే కావాలి అని. అలా మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత అది నాకు ఇప్పుడే కావాలి, తొందరగా కావాలి అంటే అంత తొందరగా దొరకదు. ఇంకంత దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది మేనిఫెస్టేషన్ మనల నుంచి. మీరేమైనా మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే అది జరగడానికి కొంచెం సమయం పడుతుంది. అది మనకు చేరే సమయం వరకు మీరు ఓపికగా వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు దేవుణ్ణి లేదా యూనివర్స్ని ఏదైనా కావాలని అడగాలంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడిగారనుకోండి, దొరకదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో ఏం చెప్పాడండి? నాకు ఇది కావాలి కావాలి అని అడిగావంటే నీ దగ్గర అది లేదు అని అర్థం. సో నువ్వు ఆ లేనితనాన్నే నువ్వు అట్రాక్ట్ చేస్తావు, ఆ కొరతల్నే నువ్వు అట్రాక్ట్ చేస్తావు అని. సో మనం దేవుడి దగ్గర వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే నా దగ్గర అది లేదని అర్థం వస్తుంది కదా. కాబట్టి నా దగ్గర ఇది ఉంది ఆల్రెడీ, దానికి కృతజ్ఞతలు అని అడిగామనుకోండి, మనకేం కావాలో మనకన్నా ఎక్కువగా ఆయనకు తెలుసు. ఆ పరమాత్ముడికి ఇచ్చేస్తాడు అంతా. సో మీరు ఇక మీదట దేవుణ్ణి ఏమైనా మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటే యూనివర్స్ లేదా దేవుణ్ణి, ఇప్పుడు మీకు 10 లక్షలు కావాలనుకోండి, నాకు కావాల్సిన 10 లక్షలను ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు యూనివర్స్ అని అడిగారనుకోండి, దాన్నే మీరు మీ లైఫ్లో అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మన బ్రెయిన్ నుండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈ యూనివర్స్లోకి వెళ్తుంది. ఆ యూనివర్స్ నుండి మళ్ళీ మనకే వస్తుంది, మనం దాన్ని అట్రాక్ట్ చేస్తాము. అయితే అది మన దగ్గరకు వచ్చేసరికి మన వైబ్రేషన్ ఎలా ఉందండి, అది ఇంపార్టెంట్. మీరు ఆ 10 లక్షలు నాకు దొరికింది అని చెప్పుకున్న తర్వాత అది మన దగ్గర ఉంది అనే ఫీలింగ్ని మన సబ్కాన్షియస్ మైండ్కి మనం అర్థం చేయించాలి. ఎప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ అర్థం చేసుకుంటుంది, ఎస్ వీళ్ళ దగ్గర 10 లక్షలు ఉంది అని అర్థమైందంటే ఇమీడియట్గా మనకు ఆ 10 లక్షలు తెచ్చిపెట్టేస్తుంది. ఎలా అనేది మిరాకల్, అది యూనివర్స్ చేసే మిరాకల్. అది దేవుడికి వదిలేయండి, యూనివర్స్కి వదిలేయండి. మీకు కావాలనుకున్న దాన్ని నాకు దొరికింది అని అడగండి. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మీకు దొరకడం లేట్ అయిందనుకోండి, దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరేం చేసి ఉండొచ్చు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడిగిన తర్వాత నేను అడిగి యూనివర్స్ని ఎన్ని రోజులైపోయింది, నాకు ఇంకా దొరకలేదు, అసలు దొరుకుతుందో లేదో అని సందేహించడం. ఎప్పుడు మీరు సందేహిస్తారో అప్పుడు రాదు, ఇంకా మర్చిపోండి అసలు. సో అలా సందేహం వద్దు. ఎందుకంటే నమ్మకం అనేది చాలా 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 ముఖ్యం. మీరు ఎంత నమ్మితే అంత తొందరగా మీకు అది వస్తుంది. మీరు నమ్మిన తర్వాతే కదా యూనివర్స్ దగ్గరికి వెళ్ళి నాకు కావాల్సిన 10 లక్షలు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. ఒకసారి నాకు కావాల్సింది నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పిన తర్వాత
నాకు ఎప్పుడు వస్తుందో తెలీదు, అసలు వస్తుందో రాదో తెలీదు, నేను మేనిఫెస్ట్ చేసుకున్నా, నేను పాజిటివ్గా ఉన్నా అంటే అక్కడే వెళ్ళింది కదా. అదొకటి. ఇంకొక రీజన్, మీకు మీ మేనిఫెస్టేషన్ దొరకడం లేట్ అవుతుంది అంటే దానికి ఇంకొక రీజన్ వచ్చేసి మిమ్మల్ని యూనివర్స్ టెస్ట్ చేస్తోంది. మీరు అడిగింది పొందడానికి మీరు నిజంగా అర్హులా కాదా అని టెస్ట్ చేస్తోంది. ఎలా టెస్ట్ చేస్తుంది అంటే మీకు కావలసిన 10 లక్షలు మీ చుట్టుపక్కల ఎవరికైనా దొరుకుంటుంది. వాళ్ళు వచ్చి మీ దగ్గర షేర్ చేసుకుంటారు, నాకు 10 లక్షలు దొరికింది. అప్పుడు మీలో ఆలోచన వస్తుంది, నేను కదా అడిగాను 10 లక్షలు, యూనివర్స్ ఏంటి వీళ్ళకి ఇచ్చింది అని. అక్కడ యూనివర్స్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంది. రెండు విషయాలలో అర్థం చేసుకోండి. ఒకటి, మీకు దొరకంది ఇంకొకళ్ళకి దొరికిందంటే మీ రియాక్షన్ ఎలా ఉంది అనేది యూనివర్స్ టెస్ట్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే వాళ్లకు దొరికింది ఈరోజు అంటే రేపు నా టర్న్, నాకు దొరుకుతుంది అని మీరు అనుకుని పాజిటివ్గా ఉన్నారా? సో ఇలా నెగటివ్గా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా? దీన్ని యూనివర్స్ అబ్జర్వ్ చేయడానికే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే ఇస్తుంది. లేదా ఇంకా ఒకటి కూడా జరుగుతుందండి, ఏంటంటే మీకు 10 లక్షలు అడిగారు కానీ మీకు 2 లక్షలే వచ్చుంటాయి. అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అది ఇంపార్టెంట్. మీరు ఓకే యూనివర్స్, నేను 10 లక్షలు అడిగితే నాకు 2 లక్షలు ఇచ్చావు అంటే ఇంకా మిగతా డబ్బులు కూడా తొందరలో ఇవ్వబోతున్నావు, థ్యాంక్ యూ అనుకుని తృప్తిగా ఉండి ఓకే ఇంకా మిగతా అమౌంట్ కూడా నాకు వచ్చేసింది అనే ఫీలింగ్లో ఉన్నారనుకోండి, తొందరగా వచ్చేస్తుంది. లేదా మీరు ఆ 2 లక్షలు తీసుకొని నేను అడిగింది 10 లక్షలు కానీ నాకు 2 లక్షలు ఇచ్చావు, నేను నమ్మను, అలా నెగటివ్గా మాట్లాడారనుకోండి, వెళ్ళింది మీ మేనిఫెస్టేషన్. ఇలా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుతూ వెళ్తే చాలా చాలా విషయాలు ఉన్నాయండి. ఇంకా మనం జతలో ట్రావెల్ చేస్తాం కదా, చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. మీరు కూడా చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మీకు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇస్తూ ఉంటాను. సో ఇక మీదట మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేశారనుకోండి, అది మీకు రాలేదంటే ఎందుకు రాలేదు, ఏం చేస్తున్నారు మీరు అనే దాని మీద ఫోకస్ పెట్టండి. మీరు 10 లక్షలు కావాలని అడిగిన తర్వాత అది 10 లక్షలు పొందడానికి మీరు ఏం ఎఫర్ట్ వేస్తున్నారు అది చాలా ముఖ్యం. మనం ఎఫర్ట్ వేయకుండా యూనివర్స్ని అడిగితే మనకు దొరకదు. ఎలా అంటే ఒక చిన్న బాబు ఉంటాడు అనుకోండి, ఆ బాబు దగ్గరికి వెళ్ళి మీరు యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకో, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, అప్పుడు యూనివర్స్ నీకు ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తుంది అని చెప్పారనుకోండి, ఆ బాబు కూడా నమ్ముతాడు, యూనివర్స్ని నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనుకుంటాడు. ఎలాగో నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, మరి నేనెందుకు చదవాలి అనుకొని ఖాళీ బ్రెయిన్ తోటి వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటే అతను రాయగలడా? ఏమీ రాయకుండానే అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తుందా? నో, అతను చదవాలి, చదివిన తర్వాత మేనిఫెస్ట్ చేసుకోవాలి. సో మనకి ఏం కావాలి, దానికి వేయాల్సిన ఎఫర్ట్ మనం వేశాక మేనిఫెస్ట్ చేసుకోవాలి. మన ఎఫర్ట్ వేశాక మేనిఫెస్ట్ చేసుకుంటే మన ఎఫర్ట్కి ఫలితాన్ని యూనివర్స్ కూడా మిరాకల్లస్గా మనకిస్తుంది, అద్భుతమైన రీతిలో. అర్థమైంది కదండి? మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేసుకోండి, డబ్బు కావచ్చు, ఇల్లు కావచ్చు, పెళ్ళి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ప్రెగ్నెన్సీ కావచ్చు, ఏదైనా ఎనీథింగ్ యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. బట్ మీ మేనిఫెస్టేషన్ వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అది చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది, హై ఫ్రీక్వెన్సీ ఉందా, లో ఫ్రీక్వెన్సీ ఉందా, అది చాలా ఇంపార్టెంట్. మీ మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత అది మీకు వచ్చే వరకు మీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకోండి. మీ ఇమోషన్స్ పాజిటివ్గా ఉండాలి. సపోజ్ మీకు ఎవరైనా కోపం వచ్చేలా బిహేవ్ చేసేసారా, కోపం వచ్చేసిందా, ఇమీడియట్గా క్యాన్సల్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఆ కోపాన్ని మీ నుండి తీసేసేయండి. ఎందుకంటే మీకు మీ కోపం రావడానికి ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు మీకు ఇంపార్టెంట్ కాదు, మీ మేనిఫెస్టేషన్ మీకు ఇంపార్టెంట్ కదూ. కాబట్టి మీ మేనిఫెస్టేషన్ మీకు దొరకాలంటే
ఆ వ్యక్తులు వేరే ఎవరైతే మీలో నెగటివ్ ఇమోషన్స్ని బయటకు తెప్పిస్తున్నారో వాళ్ళు ఇంపార్టెంట్ కాదండి. సో మీకు ఏ నెగటివ్ ఎమోషన్ వచ్చినా సరే ఆ ఎమోషన్ రాకుండా చూడండి. బట్ స్టిల్ మనం మనుషులం, మనకు వస్తాయి ఎమోషన్స్. వచ్చినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం, దాన్ని ఎలా మనల్ నుంచి క్లీన్ చేస్తాం, ఇది ఇంపార్టెంట్. సో ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద మీరు కేర్ తీసుకున్నారనుకోండి, మీ మేనిఫెస్టేషన్స్ ఇలా జరిగిపోతుంది. సో ఇలా మేనిఫెస్టేషన్స్ గురించి ఇంకా చాలా చాలా వీడియోస్ వేస్తానండి. ఇంతసేపు నా మాటలని ఓపికగా విన్నందుకు మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాతో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్లో ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ పెట్టాను. మీరు వాట్సాప్లో వచ్చి నాతో కాంటాక్ట్లో ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. బాయ్.